పెద్దోళ్ళకు న్యాయం చేస్తారు. మేమేం చేసినాం? పసిపిల్లలు ఉన్నారు, ఇంట్లో పడుకున్నారు అన్నా కూడా వినకుండా ఈ మా మీదకి వెళ్ళే రేకులు కూల్చేసారు. మాకు సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళే మాకు అన్యాయం చేస్తే మేము ఎవరికి చెప్పుకుంటాం? ఫంక్షన్ హాల్లో పల్లెల్లో పోయి బిక్కడ తెచ్చుకొని తింటాను సార్. మా దగ్గర ఏం పరిస్థితి లేదు. హన్మకొండ జిల్లాలో గుండ్ల సింగారం, పెద్దపెండ్యాల, మడికొండలో ఉన్నటువంటి రాజన్న బండ, బొంతుగుట్ట, అదేవిధంగా పరకాల, సాయంపేట, ఎలకదుర్తి, బీందెరిపల్లి, మంగాపాడు తదితర కేంద్రాల్లో భూపటాలు కొనసాగుతా ఉన్నాయి. అందులో దాదాపు వేలాది మంది ఇళ్ల స్థలాలు లేక అంటే నగర అభివృద్ధి జరుగుతూ ఉంది. తర్వాత పిల్లల అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు నగరానికి వలస వస్తా ఉన్నారు. ఇతర ప్రాంతాలు 30-40 సంవత్సరాల నుంచి కూలీలుగా వృత్తుల వారుగా ఏదో జాబ్ పర్పస్ గా చిన్న ఉద్యోగాలుగా వచ్చి సెటిల్ అవుతా ఉన్నారు. వాళ్ళకి ఇల్లు కిరాయి కట్టలేని పరిస్థితి ఉన్నది. రోజు 3,000-4,000 ఇచ్చినా పరిస్థితి దొరికే పరిస్థితి లేదు. ఇల్లు సిపిఐ పార్టీకి సంబంధించిన ఈ కాలనీల మీద అంటే ప్రభుత్వము ప్రజోపయోగమైన పనుల కోసం ఉపయోగించాల్సిన దాంట్లో మీరు గుడిసెలు వేసుకోవడం వల్ల నిజానికి అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది అని అంటున్నారు. మీరేమంటారు? అభివృద్ధి ఎక్కడండి? ఆల్రెడీ దాదాపు మేము గుండ్ల సింగారం ఉదాహరణకి నిన్న కూల్చిపోయిన గుండ్ల సింగారం సంబంధించింది 1982లో ఎస్ఆర్ఎస్పి కాలువ పోయిన సందర్భం పోయిన సందర్భం డిస్మెంటల్గా ఆ చెరువును పక్క పెట్టి అంటే దానిలో ఉన్న నీరు అంటే పక్క కింది పారకం అనేది లేదు. అంటే ఇప్పుడు ఆయకట్టు లేదంటారా? లేదు. ఎంతకాలం నుంచి కోమలకుంట చెరువుకు సంబంధించిన ఆయకట్టు లేకుండా పోయింది? 1982 నుంచి వెళ్ళి ఆయకట్టు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏంటంటే ఒక కుంటలో మీరు గుడిసెలు వేసుకొని ఇది మాకు పక్కా ఇల్లు కట్టించాలి, మేము ఇక్కడనే నివాస ప్రాంతంగా ఉంటాం అనడం ఏ విధంగా సమస్య? అది కుంటలాగా లేదు, చెరువులాగా లేదు. గతంలో 2009 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో అప్పుడు 1,400 మందికి పేదలకు, బలుగు బలహీన వర్గాలకు, అలా దళితులకు ఎక్కువగా ఇళ్ల స్థలాలు ఇచ్చిండ్రు, ఇల్లు పక్కా ఇల్లు నిర్మించారు. అదే కుంటలోనా? అదే కుంటలో మరొక దశలో 40 ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే అదే మరి చెరువు అని ఒక వైపు ప్రభుత్వం అంటుంది కదా. అవును, మీరు అన్నట్టు మరి అదే ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తారు రాజశేఖర రెడ్డి అట్లా పట్టాలు? చెరువు లేక ఎస్ఆర్ఎస్పి సంబంధించి డిస్మెంటల్ అయిందని కాబట్టి ఇచ్చిళ్ళు. అక్కడ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు నిరుపయోగం ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఇవ్వక వేరే కాడ కొనిస్తారా ప్రభుత్వం? అందులో ఉండే కావాలనే చూపించి వాళ్ళు ఇచ్చిండ్రు. 54 ఎకరాల భూమి అది ప్రభుత్వ భూమికి సంబంధించింది. అందులో దాదాపు అందులో సబ్స్టేషన్ వచ్చింది పక్కనే. తర్వాత అందులోనే 1,400 మందికి ఇచ్చిళ్ళు, మరొక దశలో 40 మందికి ఇచ్చిళ్ళు. కేవలం 10 ఎకరాల లోపు 8 ఎకరాల లోపు ఉన్నది భూమి. ఇప్పుడు మిగిలి ఉన్న భూమి కట్టలాగానే ఉన్నది, నీరు లేదు. అందులో ఇది కబ్జాదారులకు గురవుతా ఉన్నది, కబ్జాకు పోతా ఉన్నది. ప్రభుత్వం భూమి గుర్తించి మేమే పేద ప్రజలు వచ్చిన సందర్భంగా ఇళ్ల స్థలాల కోసం మేము కొట్లాడుతాం. భూపడ దాదాపు 4 సంవత్సరాల నుంచి అది అప్పీల్ చేస్తూ ఉన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజలకు చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కూడా దృష్టి కూడా తీసుకుపోయినాం. ఇది గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయినప్పుడు మరి ఈ 5 ఏళ్ల నుంచి ఏమనకుండా ఉండి ఇప్పుడే ఆకస్మికంగా ఎందుకు దాడి చేసినట్టు? ఆకస్మిక దాడి అంటే కేవలం కావాలనే ఆ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు అసలు వాస్తవానికి ఏంటంటే అటు పక్కనే మన గోపాలపురం సంబంధించిన చెరువు కావచ్చు, తర్వాత పక్కనే వరంగల్లో కావచ్చు, ఆయన ఏంటంటే ప్రభుత్వ భూముల మీదనే ప్రత్యేకంగా పేదలు వేసుకున్న గుడిసెల స్థలం మీదే చూస్తా ఉన్నాం. దాదాపు వందలాది చెరువులు, కుంటలు ఈ నగరంలో వెలిసి ఉన్నాయి. చాలా కుంటలు డిస్మెంటల్ అయినాయి. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి నీళ్లు వాడకంలోకి రావడం వల్ల ఇవి దూరం అయిపోయినాయి. అవి కబ్జా అవుతా ఉన్నాయి. మేము చూపిస్తాం ఇప్పటికీ, ఈ ప్రభుత్వానికి అధికారులకు చూపించాలి. ఇప్పటికీ నేను కాక మొన్న మన ఆయనవోలు వెంకటాపూర్ సంబంధించింది వందలాది ఎకరాల భూమి ఆక్రమించిండు మనోజ్ రెడ్డి గారు. మరి ఆయన మీద చర్య తీసుకోలేదు. ఆల్రెడీ మేము ప్రూఫ్స్తో సహా అధికారుల ముందు పెట్టినాం. ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు. మేనిఫెస్టోలో పెట్టినాం. మేము ఇళ్ల స్థలంతో పాటు ఇందిరామ ఇల్లు కట్టిస్తామని చెప్పినాం ప్రభుత్వం అధికారం రాకముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ ఒకటి బొల్లికుంట మన వరంగల్ నగరంలో ఒక బొల్లికుంట విషయంలో రావడంతోనే అప్పుడు చాడా వెంకరెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు చెప్పడంతోనే ఆగిపోయారు అధికారులు. కానీ ఇప్పుడు కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి పేదల పక్షమా లేదా కబ్జాదారుల పక్షమా? తర్వాత ఇక్కడ ఉన్న నాగరాజు కావాలని ఆయన ఇక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం అనేది అర్థమవుతలేదు. తప్పకుండా వారు పునరాలోచించుకోవాలి. ప్రజల మధ్య ఉంటా ఉన్నాడు, ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాడు. తప్పకుండా పేద ప్రజలను గుర్తించండి, నిజం ఉన్న వ్యక్తులను గుర్తించండి, అర్హులైన వ్యక్తులను గుర్తించండి. అదే ప్లేస్లో మీరు ఇవ్వండి. కూల్చివేస్తామంటే ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకున్నామన్నా కూడా ఆమెను
పోకుండా ఆమెను నెట్టేసి తీసుకొని పోతా ఉన్నారు. చాలామంది తర్వాత బియ్యం ఎగజాలీలు, తర్వాత వంట పాత్రలు ఎక్కడక్కడ ఇసిరేసి మొత్తం టోటల్ బుల్డోజర్లు, జేసీబీల ప్రభుత్వమా బుల్డోజర్ల ప్రభుత్వమా? మీరే అంటా ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బుల్డోజర్ ప్రభుత్వాన్ని మీరే ప్రతిసారి విమర్శిస్తూ ఉంటారు. మరి మీరే అటువైపున ప్రయాణిస్తూ ఉన్నారా? వాస్తవానికి కమ్యూనిస్టులు ఈరోజు వరంగల్ నగరంలో ఇవాళ కమ్యూనిస్టులు కనుక లేకపోతే చెరువులు కుంటలు మొత్తం టోటల్ పూర్తిగా కబ్జాదారులకు చేతులకు వెళ్ళిపోయేది. స్థానిక ఎమ్మెల్యే అయిన నాగరాజును కలిసి ఈ సమస్యను మేము నిన్న హోదాని పోయినాము, వారు లేరు. తప్పకుండా వారిని కలిసి మీకు విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా మీ ద్వారానే ఆ ఇళ్ల స్థలం ఇవ్వండి. ప్రభుత్వం వైపున నుంచి పేద ప్రజలకు గుర్తించండి, మీ అధికారులను పంపించండి, గుర్తించి వారికి ఇస్తే మేము సంతోషపడతాం. వారికి పక్కా ఇళ్ళు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే నాగరాజు గారిని కోరుతా ఉన్నాం.